హలో అండి. అయినవిల్లి వినాయక స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇది దేవుని యొక్క మార్గం అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా వెళ్ళగానే ధ్వజస్తంభం పక్క నుంచి వస్తే దేవుడికి ప్రదక్షిణ చేసే మార్గము, అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గం కూడా ఇదే. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మార్గం అన్నమాట. అలా వెళ్ళి అక్కడ లైన్ ఉంది, ఆ లైన్లో నుంచున్నాను. అలా నుంచున్నప్పుడు దేవుడి దర్శనం అవుతుంది అన్నమాట. అలాగే దేవుడి దర్శనం అవగానే బయటికి రాగానే తులాభారం వేస్తున్నారు. వాళ్ళకి పిల్లలు లేరంటండి. పిల్లలు పుట్టాలని మొక్కుకున్నారంట. అందులో బాబు కావాలని మొక్కుకున్నారంట. వాళ్ళు ఆ బాబు ఎంత వెయిట్ ఉన్నాడో అంత పటికి బెల్లం తులాభారం ఇచ్చారు దేవుడికి. అది అందరికీ కూడా పంచిపెట్టారు. అది తీసుకుని ఆ పక్కన ఈ పక్కన భూదేవి, శ్రీదేవి, అలాగే అన్నపూర్ణాదేవి కూడా దేవాలయాలు ఉన్నాయి. వారందరికీ దండం పెట్టుకుని బయటకు వచ్చాను. బయటికి రాగానే అక్కడ కొంతమంది పిల్లలు భరతనాట్యాలు వేస్తున్నారు. అది కూర్చుని కాసేపు చూసి మళ్ళీ కొంచెం దూరం వచ్చాక అక్కడే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉన్నది. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర అందరూ కార్లు అవి తెచ్చుకుని కొత్త కార్లకి పూజలు అవి చేయించుకుంటున్నారు. అలా పూజలు చేయించుకోవడం అంటే అక్కడ అందరికీ అలవాటు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల కూడా వాతావరణం అది చాలా ప్రశాంతంగా ఉంది. చాలామంది ఆంజనేయ స్వామి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈయన కూడా చాలా మహత్యం గల దేవుడు అంటే ఇక్కడ. మీరు ఎప్పుడన్నా అయినవీళ్ళు వస్తే కొత్త కార్లన్నా కొత్త వాహనాలన్నా ఏమన్నా ఉంటే కూడా తెచ్చుకుని పూజలు చేయించుకుంటారు. అలా చేయించుకోండి, చాలా మంచిదట. అలాగే అక్కడ కొత్త షాపులు, ఎన్ని షాపులు ఉన్నాయంటే అండి, పిల్లలు ఆడుకోవడానికి ఎన్ని రకాల వస్తువులు. అలాగే అన్నప్రసాదం కూడా మనకి చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా రండి.